Hi students, welcome back to my YouTube channel SS Science Classes. So today discuss about the semester 3rd syllabus of zoology regarding of our Osmania University, Telangana University, Palamur University, Shadavahan University. So discuss that zoology semester 3. సో జంతు శాస్త్రము అధ్యయనము, ఇది శరీర ధర్మశాస్త్రము. మనకు వచ్చేసి టాపిక్ వచ్చేసి శరీర ధర్మశాస్త్రము, ఎనిమల్ ఫిజియాలజీ అండ్ ఎనిమల్ బిహేవియర్. సో జంతు శరీర ధర్మశాస్త్రము మరియు జంతు ప్రవర్తన, దీనికి వచ్చేసి 80 మార్క్స్ థియరీ పేపర్. మనకు యాన్యువల్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్కి మనకు 80 మార్క్స్ పేపర్ కింద వస్తుంది ఇది. సో సెమిస్టర్ 3 ఒక సిలబస్ మనం పరిశీలిస్తే 4 యూనిట్స్, యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 2 అండ్ యూనిట్ నెంబర్ 3 అండ్ యూనిట్ నెంబర్ 4. Unit number 1, digestive system. జీర్ణ వ్యవస్థ అంటాం. తర్వాత యూనిట్ నెంబర్ 1లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్. సెకండ్ వన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ అంటాం. విసర్జక వ్యవస్థ. మూడవది ఆస్మా రెగ్యులేషన్. ద్రవాభిసరణ. ఇది యూనిట్ నెంబర్ 1లో 3 టాపిక్స్. తర్వాత 3 సెకండ్ యూనిట్ హోమియోస్టాటిస్. దీన్ని సమతా స్థితి అన్నాం. సమతా స్థితి, హోమియోస్టాటిస్ సమతా స్థితి అన్నాం. తర్వాత రెస్పిరేషన్, దీని శ్వాసక్రియ అన్నాం. తర్వాత సర్క్యులేషన్, ప్రసరణ వ్యవస్థ, సర్క్యులేటరీ సిస్టమ్. దీన్ని రక్త ప్రసరణ వ్యవస్థ లేదా ప్రసరణ వ్యవస్థ అని కూడా పిలుస్తుంటాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో మళ్ళీ 3 లెసన్స్ ఉన్నాయి. వీటిని గురించి మజిల్ కాన్స్ట్రక్షన్, దీన్ని కండర వ్యవస్థ అంటాం. తర్వాత నర్వస్ సిస్టమ్, నర్వస్ సిస్టంలో నాడీ వ్యవస్థ. తర్వాత ఇందులో ఇంకొకటి అడిషనల్గా మనకు ఈ మధ్యలో ఎండోక్రైనాలజీ. సో అంతఃస్రావక వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ లాస్ట్ యూనిట్ వచ్చేసి ఎనిమల్ బిహేవియర్. దీన్ని జంతు ప్రవర్తన, ఎనిమల్ బిహేవియర్, జంతు ప్రవర్తన. సో ఈ టాపిక్స్లో ఉన్నటువంటి, ఈ యూనిట్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుంటాం. ఎంజైమ్స్, టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ డైజెస్టివ్ సిస్టంలో, ఎంజైమ్స్ యొక్క లక్షణాలు, వర్గీకరణ,
తర్వాత ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్, జీర్ణక్రియ వాటి విధానాలు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హార్మోన్స్, జఠరాంతర హార్మోన్లు వాటి పాత్ర, అవి రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే రోల్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ హార్మోన్స్ ఆఫ్ డైజెషన్, వాటి యొక్క క్రియ ద్వారా హార్మోన్స్ యొక్క ఎంజైమ్ యొక్క క్రియ ద్వారా అవి ఏ విధంగా డైజెషన్ అవుతాయో. దెన్ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్, సో శోషణ మరియు స్వాంగీకరణం అంటాం. సో అది మనకు డైజెషన్ ప్రాసెస్లో వస్తుంది. మరి వీటితో పాటు సెల్యులోజ్ డైజెషన్ కూడా మనకు ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనకు ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు. టాపిక్ వచ్చేసి సెల్యులోజ్. సో సెల్యులోజ్ డైజెషన్ కూడా అడుగుతూ ఉంటారు. ఇది డైజెస్టివ్ సిస్టంలో వస్తుంది. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ. సో క్లాసిఫైడ్ బై ద ఎక్స్ట్రాక్టెడ్ ప్రొడక్ట్స్. విసర్జక పదార్థాల ఆధారంగా విసర్జనకు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని గురించి. యూరియా, యూరియోటెలిక్, అమ్మోనియా, అమోనోటెలిక్. సో యూరియోటెలిక్, యూరికోటెలిక్, అమోనోటెలిక్. తర్వాత విసర్జక క్రియలో స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, తర్వాత కిడ్నీ. సో ఇవన్నీ కూడా ఇందులో విసర్జక వ్యవస్థలు మనకు ఇంపార్టెంట్. ఫంక్షన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్, అల్ట్రాఫిల్ట్రేషన్ ఆఫ్ యూరిన్, మూత్రం ఏర్పడే విధానం, మూత్రక్రియ, శోషణ, పునఃశోషణ ఏ విధంగా జరుగుతుంది, నెఫ్రాన్లో స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇందులో మనకు ఎక్స్క్రీటరీ సిస్టంలో వస్తుంది. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ద్రవాభిసరణ. సో బ్రాకిష్ వాటర్, మెరైన్ వాటర్, ఫ్రెష్ వాటర్. సో ఇందులో ఈ వివిధ రకాల మంచినీటి, ఉప్పు నీటి, సముద్ర నీటి జీవులలో ద్రవాభిసరణ క్రమత ఏ విధంగా ఉంటుంది, దానికి బ్యాలెన్స్ ఏ విధంగా జరుగుతున్న అంశంలో ఇంపార్టెన్స్ ఇందులో ఉంటుంది. నెక్స్ట్ హోమియోస్టాసిస్, సమతా స్థితి. సో సమతా స్థితి, బ్యాలెన్స్, ఇది కూడా నియర్ బై రిలేటెడ్ విత్ థర్మో అండ్ ఆస్మో రెగ్యులేషన్స్, అండ్ సమతా స్థితి భావన మరియు సమతా స్థితి నియంత్రణ ఇంపార్టెంట్. సో వాటి గురించి భావన మరియు కాన్సెప్ట్, తర్వాత నియంత్రణ గురించి ఇందులో మనకు వస్తుంది హోమియోస్టాసిస్. నెక్స్ట్ రెస్పిరేషన్, శ్వాసక్రియ. ఇది కూడా మనకు ఇంపార్టెంటే. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో రెస్పిరేషన్, బాహ్య శ్వాసక్రియ మరియు అంతర శ్వాసక్రియ, టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్. దెన్ క్లోరైడ్ షిఫ్ట్, తర్వాత ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. బోర్ ఎఫెక్ట్. సో తర్వాత ఆక్సిజన్ వియోజన వక్రరేఖ ఇంపార్టెంట్. సో ఇది కంపల్సరీ అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఆక్సిజన్ వియోజన వక్రరేఖ, దీని గురించి అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. సో ఇది ఇందులో రెస్పిరేషన్లో వస్తుంది, అది కూడా ఇంపార్టెంట్ మనకు. తర్వాత సర్క్యులేషన్. సో సర్క్యులేషన్ అంటే మనకు రిలేటెడ్ విత్ హార్ట్. సో టైప్స్ ఆఫ్ హార్ట్, వర్కింగ్ మెకానిజం ఆఫ్ హార్ట్. సో టైప్స్ ఆఫ్ హార్ట్, మనకు వర్కింగ్ మెకానిజం ఆఫ్ హార్ట్ ఇందులో. సో మయోజెనిక్, న్యూరోజెనిక్. సో ఇవి మనకు హార్ట్లో వస్తుంది. హార్ట్ బీట్, దీన్ని ఈసీజీ అంటాం. సో ఈసీజీ, స్ట్రక్చర్ ఆఫ్ ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, మనకి ఏ విధంగా పనిచేస్తుంది దాని గురించి సర్క్యులేటరీ సిస్టమ్ వస్తుంది. ఇవే కాకుండా ఇందులో ఓపెన్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్ మనకు. ఓపెన్ అండ్ క్లోజ్డ్, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ మరియు వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, వాటిలో నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో మజిల్ కన్స్ట్రక్షన్, టైప్స్ ఆఫ్ మజిల్స్. సో పిచ్, టిటానస్, సో గ్లాని, ఇవన్నీ కూడా కండరాలు రకాలు. ఇందులో టైప్స్ ఆఫ్ మజిల్స్లో తీసుకున్నట్టయితే మనకు స్మూత్ మజిల్, స్కెలిటల్ మజిల్, కార్డియాక్ మజిల్. సో నునుపు కండరాలు, తర్వాత అస్థి కండరాలు, తర్వాత హృదయ కండరాలు, మరియు స్లైడింగ్ ఫిలమెంట్. ఇది ఇంపార్టెంట్. ఇది స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ. సో స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ కూడా అప్పుడప్పుడు మనకు అడుగుతూ ఉంటాడు. పిచ్, టిటానస్, ఇవన్నీ కూడా మనకు అందులో ఉంటాయి. నెక్స్ట్ న్యూరాన్, నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. నాడీ వ్యవస్థ వచ్చేసి సో స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్.
న్యూరాన్. సో న్యూరాన్ యొక్క నిర్మాణము, తర్వాత క్రియాశక్మము, నాడికణ సందులు, నాడికణ నిర్మాణము, నాడికణ క్రియాశక్మము. సో నాడులు, నాడి వ్యవస్థ పైన ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంది. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఎండోక్రైనాలజీ. ఈ ఎండోక్రైనాలజీ తీసుకుంటే సింపుల్గా మనకి ఇందులో ఏమీ లేదు, ఆల్ ఇంటర్నల్ ఎండోక్రైన్ గ్లాండ్స్. మరి కణాంతస్థంగా అంటే మానవునిలో వివిధ రకాల ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏ విధంగా ఉంది మమ్మేస్లో, దాని గురించి ఇందులో ఉంది. ఎండోక్రైన్ గ్లాండ్స్. సో పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, నథింగ్ బట్ పిట్యూటరీ, పీనియల్, నథింగ్ బట్ మాస్టర్ గ్లాండ్ అంట. ఇవే కాకుండా థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, దెన్ లివర్, ప్యాంక్రియాస్, అడ్రినలిన్. సో సెక్సువల్ గ్లాండ్స్, నథింగ్ బట్ టెస్టిస్ అండ్ ఓవరీ, వాటికి సంబంధించినటువంటి ఆక్సిజన్, వాసోజన్, వాట్ ఎవరి. అందులో ఆ క్వశ్చన్స్ మనకు ఎండోక్రైనల్ గ్లాండ్లో, ఎండోక్రైనల్ సిస్టంలో వివిధ రకాల గ్రంథులు, వాటి యొక్క స్రావకాలు, వాటి ఇంపార్టెన్స్ ఏంటనేది, షార్ట్ కట్ మెథడ్స్ ఏమేమి ఉన్నది మనకు క్లాస్లో వస్తాయి. వాటి గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎనిమల్ బిహేవియర్, జంతు ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. సో ఇన్నేట్, అక్వైర్డ్, సో సహజాత ప్రవర్తన మరియు కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా మనం దానిలో బోన్లో బంధించినప్పుడు వాటి యొక్క ప్రవర్తన పైన చాలా రకాల సైంటిస్టులు, స్కిన్నర్, థారండైక్, పావులు, సో ఇలాంటి సైంటిస్టులు ఏ విధంగా వాటిపైన, ఎలుకలపైన, పిల్లి పైన, తర్వాత క్యాట్ పైన ఏ విధంగా ప్రయోగాలు చేశారు, వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క నిర్మాణం, వాటి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, అందులోనూ ఇది వస్తుంటుంది. వీటితో పాటు సర్కేడియన్ రిథమ్స్, బయాలజికల్ క్లాక్స్, తర్వాత జీవ గడియారాలు, జీవ నియంత్రణ, తర్వాత అలవాటు పడడం, హ్యాబిచువల్స్. సో ఇవి అన్నీ కూడా ఎనిమల్ బిహేవియర్లో వస్తాయి. సో ఇది 4th యూనిట్. ఇది దీంతో పాటు మనకు ప్రాక్టికల్ వచ్చేసి జనరల్గా ప్రాక్టికల్ వచ్చేసి 50 మార్క్స్. ప్రాక్టికల్ గురించి కూడా మన మేజర్ మైనర్ ఉందనేది ఇందులో ప్రాక్టికల్స్ వస్తుంది. థియరీ 80 మార్కులు, ఇందులో ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉందనేది మనం కంటిన్యూషన్ క్లాస్లో మనకు వస్తూ ఉంటాయి. మీరు చూడండి, లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లాసెస్ అన్నీ మీకు ఫార్వర్డ్ అవుతాయి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఏ నోటిఫికేషన్స్ నేను ఏ క్లాసెస్ మీకు పెట్టినా కూడా అప్లోడ్ అవుతాయి, మీకు రీచ్ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.